హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది కదా. సో వీళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఇస్తూ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ట్రైనింగ్లో కూడా మనకి సమ్ స్టైఫండ్ కూడా ఇస్తారు. ఆఫ్టర్ 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి కేవలం 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది పాన్ ఇండియా వైజ్గా ఎక్కడైనా సరే జాబ్ అనేది ఉండొచ్చు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకైతే తెలియజేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకేం డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా అందులో కూడా జాయిన్ అయిపోండి. మీకైతే యూజ్ అవుతుంది. ఈ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా అందులో వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి సో జాయిన్ అయిపోండి. దీనికి అప్లై చేయాలంటే వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఈ వీడియోలోనే ఉంటాయి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి కాల్ చేసి కూడా అడగచ్చు, లేదా వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా. సో ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మనకి ట్రైనింగ్ ఫస్ట్ ఇస్తారు. ఏదైనా సరే అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఫస్ట్ ఒక ట్రైనింగ్ ఇస్తూ తర్వాత ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించడమే వీళ్ళ యొక్క లక్ష్యం. కాబట్టి ఇందులో చాలా మంచి వేకెన్సీసే ఉన్నాయి. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోండి. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ ఉంది కదా. సో ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ అనేది కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, జాబ్ రోల్ ఇచ్చారు, క్వాలిఫికేషను, పాస్డ్ అవుట్ ఆఫ్ ఇయర్ ఇచ్చారు, జెండరు, ఏజు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, శాలరీ ఎంత ఇస్తారు, ట్రైనింగ్ పీరియడ్, జాబ్ లొకేషను. సో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఒక్కొక్కటి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాబ్ రోల్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు స్కిల్డ్ టెక్నీషియన్స్ అనే ఒక పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో టెక్నీషియన్స్ జాబ్స్ అయితే వీళ్ళు ఏంటంటే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఈ కంపెనీ వాళ్ళు. క్వాలిఫికేషన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎస్ఎస్సి, ఇంటరు, ఐటీఐ. సో 10th కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఐటీఐలో ఏ ట్రేడ్ అయినా అంటే మీది ఏ డిపార్ట్మెంట్ అయినా, సివిల్ కానీ, కార్పెంటర్ కానీ, వెల్డర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, సో ఏదైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అంట. 10th కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ కానీ. సో పాస్డ్ అవుట్ ఆఫ్ ఇయర్ అయితే ఇచ్చారు అక్కడ. అండ్ జెండరు మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, 18 to 35 ఇయర్స్ అనేది ఏజ్ అయితే ఇచ్చారు. సో మీ 35 అబోవ్ ఉండేవాళ్ళు కూడా ఇది వెళ్ళండి మీరు ఇంటర్వ్యూకి. సో దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదండి. అండ్ ఆల్సో దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. డైరెక్ట్గా స్మాల్ ఇంటర్వ్యూ చేస్తూ అందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి 35+ ఏజ్ ఉండే వాళ్ళు కూడా వెళ్ళండి. ఎందుకంటే మీ లక్, మీ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. సో దీనికి ఏంటంటే జస్ట్ 18 to 35 ఇయర్స్ ఇచ్చారు కదా ఏజ్ అని మాత్రమే చూడకండి. 18 to 40 ఇయర్స్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళండి. చాలా మంచి వేకెన్సీస్, చాలా మంచి శాలరీ కూడా ఉంటుంది కాబట్టి. సో అది. అండ్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 120 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ 120 వేకెన్సీస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. ఇక్కడ మనకి స్టార్టింగ్ శాలరీ అనేది చూడండి, 17,500 నుంచి 18,500 వరకు అయితే స్టార్టింగే ఇస్తున్నారు. మనకి ఓన్లీ శాలరీతో పాటు విత్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఎలా అంటారా, ఇక్కడ చూడండి బెనిఫిట్స్ అయితే ఇచ్చారు, ట్రైనింగ్ ఇస్తారంట, అండ్ యూనిఫామ్ ఇస్తారు, అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్. సో మనకి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తూ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అంటే వర్క్ పరంగా ఎక్విప్మెంట్ కూడా ఇస్తారు. అండ్ ఫుడ్ కూడా ఉంటుంది, కంపెనీ ఫుడ్. అండ్ అకామిడేషన్ అంటే మనకి రూమ్ కానీ ఇలాంటివంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రొవైడింగ్ బై కంపెనీ.
సో కంపెనీయే ఇవన్నీ ఇస్తుందంట, ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్, యూనిఫాము అండ్ ట్రైనింగు ఇవన్నీ కూడా కంపెనీయే ఇస్తుందంట. సో అదొకటి చాలా మంచి బెనిఫిట్ కదా మనకి. అండ్ ఇక్కడ మనకి ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చారు చూడండి, 2-3 months అయితే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ ట్రైనింగ్లో కూడా మనకి శాలరీ అనేది వీళ్ళు పే చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేస్తారా అని చాలామంది డౌట్ అయితే ఉంటుంది. అదేం లేదండి, 2-3 months ట్రైనింగ్ ఇస్తూ శాలరీ ఇస్తూ ఆఫ్టర్ పర్మనెంట్ జాబ్ అనేది వీళ్ళైతే చేస్తారు. సో అది. అండ్ మనకి జాబ్ లొకేషన్ పాన్ ఇండియా వైజ్గా ఇచ్చారు. మన ఇండియాలో ఎక్కడైనా, ఏ జిల్లాలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఎక్కడైనా సరే మనకి ఉండొచ్చు జాబ్ అనేది. పాన్ ఇండియా వైజ్గా వీళ్ళు మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకి మంచి శాలరీతో పాటు విత్ అలవెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి మిస్ చేసుకోకండి, అప్లై అనేది చేయండి. సో అది. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడ వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఎలా అంటే జాయింట్ సర్టిఫికేట్స్ విల్ బీ ప్రొవైడ్ బై ఏపీఎస్ఎస్డిసి అండ్ ఎల్ఎన్టీ అని ఇచ్చారు. సో జాయింట్ సర్టిఫికేట్స్ అని ఇచ్చారు అంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ బుక్ ఉండాలి, అప్డేటెడ్ రెజ్యూము, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, సర్టిఫికేట్స్, ఆధార్ జిరాక్సెస్ కాపీసు. సో ఇవి ఏంటంటే మెయిన్ ఉండాల్సిన పాన్ కార్డు, అకౌంట్ బుక్ ఒకటి అండ్ రెజ్యూమ్ అనేది ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. సో రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఎలాంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగానే ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఇచ్చారు. ఎండ్ అంటే లాస్ట్ 16/9 అంటే సెప్టెంబర్ 16 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు. సో అది. అండ్ ఇంటర్వ్యూ డేట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, 18/9/2024 అంటే సెప్టెంబర్ 18న ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూ కూడా ఎక్కడ చేస్తారనేది కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఎక్కడది వెన్యూ వచ్చేసరికి ఎస్టీబీసీ డిగ్రీ కాలేజ్ నియర్ ఎస్వి కాంప్లెక్స్, కర్నూలు డిస్ట్రిక్ట్ అయితే ఇచ్చారు. సో ఇది అండి ఇంటర్వ్యూ అంటే ఎక్కడ జరుగుతుందో కూడా వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో అది. అండ్ ఫర్ డీటెయిల్ కాంటాక్ట్స్ అయితే ఇచ్చారు. మీకు మోర్ డీటెయిల్స్ ఇంకా ఈ జాబ్ గురించి తెలుసుకోవాలన్నా, ఎలా అప్లై చేయాలన్నా, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటన్నా, ఎక్కడ జాబ్ ఉంటుంది అని తెలుసుకోవాలన్నా, సో ఇలాంటి రకరకాల డౌట్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ నెంబర్కి ఇక 2-3 నెంబర్స్ అయితే ఇచ్చారు. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళైతే చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంది కదా, సో ఈ రిజిస్ట్రేషన్ లింక్ని యూస్ చేసి కూడా మీరైతే డైరెక్ట్గా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు ఎలా అప్లై చేయాలి కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీరు ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.